తెలంగాణలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలిచింది. తెలంగాణకు చెందిన కార్యకర్తలు కేంద రాజమణి, బర్మా నగేష్, పసుపులేటి కృష్ణ ప్రమాదవశాత్తు మరణించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు బీమా చెక్కులను అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున బీమా చెక్కులను వాలంటీర్లు అందజేశారు. జై జనసేన. నా పేరు రామారావు అండి. కొరట్ల నియోజకవర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తెలంగాణ నుంచి రావడం జరిగింది ఇన్ఛార్జ్. లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో 2024లో క్రియాశీలక సభ్యత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొరట్ల నియోజకవర్గ వ్యాప్తంగా మనము సభ్యత్వాలు చేయడం జరిగింది. ఒక టీం మేము ఫామ్ అయ్యి దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరం కలిసి కొరట్ల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన తిరిగి సభ్యత్వం చేయడం జరిగింది. బర్మా నాగేష్ అనేది తన యాక్సిడెంట్లో మనకు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. నిజంగా అలాంటి సమయంలో మన జనసేన పార్టీ అండగా ఉండి నిజంగా మేము అక్కడ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి అప్పుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్ని రకాల పరామర్శించి రావడం జరిగింది. ఆ తర్వాత మేము వాళ్ళకు అండగా ఉంటాము, మేము ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్తామన్న భరోసా ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా పార్టీ అధిష్టానానికి ఇప్పుడు మేము మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ ఏదైతే జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. పార్టీ తనకు ఒక అండదండలుగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 5 లక్షల ఆర్థిక సహాయం మనకు చేయడం జరుగుతుంది. హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఇంత మంచి అవకాశం మా చేతుల మీదుగా జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. మహబూబా డిస్ట్రిక్ట్ కేసన మండలం అర్బనపల్లి నుంచి వచ్చాం. జనసేన పార్టీ నుండి ఇన్సూరెన్స్ డబ్బులు చెక్కు మాకు అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిస్ట్రిక్ట్ కేశవరం మండలం అర్పణపల్లి గ్రామం. గత సంవత్సరం మా అమ్మగారు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. సో అదే సంవత్సరంలో 3 నెలలు 4 నెలల ముందు సభ్యత్వం తీసుకోవడం జరిగింది, క్రియాశీలక సభ్యత్వం. మా నాన్నగారికి, మా అమ్మగారికి, నాకు ముగ్గురికి తీసుకున్నాను. ఇలా ఆ రోజున ఎప్పుడైతే తీసుకున్నానో చాలామందికి తీసుకోమని చెప్పడం జరిగింది. దాని అవసరం ఏంటి అంటే ఇలా క్రియాశీలకంగా ఎవరైతే పనిచేయాలని ఉత్సాహంతో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ అనే కాదు, యాక్సిడెంట్ అయినా కూడా మరణించకుండా ఉండి హాస్పిటల్లో పడ్డా కూడా వాళ్ళకు కూడా బీమా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని అంటే క్రియాశీలకంగా మనం పార్టీలో పనిచేయడం అదొకటే కాదు, ఇలాంటి బీమా సౌకర్యం కల్పించడం చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఉద్దేశంతో నేను ఆ రోజు కూడా మా అమ్మగారు చనిపోవడం ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ మాకే ఇలా అవుతుందని మేము అనుకోలేదు. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందే మా వాలంటీర్ గారు ఇలా చెక్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా అకస్మాత్తుగా ఇలా అనుకోకుండా మరణించడం జరిగినప్పుడు మీకు కూడా ఇలాంటి బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. నేను వైరా నియోజకవర్గం నుండి వచ్చాను. మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా అన్నగారు ప్రమాదవశాత్తు చనిపోయారు. ఇది చాలా బాధాకరం. వారి కుటుంబానికి అండగా జనసేన పార్టీ ఉంది అని ఈరోజు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు ఇవ్వటం మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు కల్పించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ చెక్కు నా చేతుల మీదుగా వాళ్ళ కుటుంబానికి ఇవ్వటానికి అవకాశం ఇచ్చినందుకు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాఘవయ్య. మాది ఏనుకొని మండలం తోతకరంగనపేట గ్రామం, వైరా నియోజకవర్గం. మా తమ్ముడు గత 2 సంవత్సరాల నుంచి ఈ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని ఉన్నాడు. కానీ మాకు తెలియకుండా మా తమ్ముడు ఇట్లా జరగటం చాలా బాధాకరంగా ఉంది నాకు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సాయం అందించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.